గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరుమని అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయ్స్ చాలా డేస్ అయింది నేను వ్లాగ్ చేసి. సో ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో మండే కదా ఈరోజు. సో డే ఇన్ మై లైఫ్ అనమాట. అదే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చేశాను, అత్తయ్య వాళ్ళ ఇంట్లో డే ఇన్ మై లైఫ్ చేయలేదు. సో ఈరోజు వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. చాలా అర్జెంట్ వర్క్ ఉంటే సిటీలోకి మా అత్తని తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఏంటి కింద తీస్తుంది, అపార్ట్మెంట్స్ కింద అనుకుంటున్నారా? టైం అవుతుంది జిమ్ కానీ బయలుదేరాను. యాక్చువల్గా ఎలాగో వీడియో తీయాలి కదా అని ఇక్కడ తీసేస్తున్నాను. సో ఇప్పుడు జిమ్కి స్టార్ట్ అవ్వాలి. చాలా పెద్ద వర్షం పడుతుంది చూడండి. సో అండ్ ఇంకా మీకు చాలా చెప్పాలి. సో నేను ఈ యూనిఫామ్ కూడా ఎందుకు వేసుకోలేదు అని డౌట్లో ఉంటే, చాలా డేస్ నుంచి ఫీడింగ్ కూడా ఎందుకు చేయట్లేదు అని చాలామందికి డౌట్ ఉండే. సో అది కూడా చెప్తాను ఈ వీడియోలోని. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మరి జిమ్కి వెళ్తాను గాయస్. బాయ్ గాయస్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయదు. ఇప్పుడైతే క్లాస్ అయిందనమాట. సో నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాను. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నేను బ్రౌన్ బ్రెడ్ అండ్ పీనట్ బటర్ అండ్ క్లయింట్ వచ్చి క్యారెట్ అండ్ స్ప్రౌట్స్ ఇచ్చారు. నేను స్ప్రౌట్స్ తినకూడదు, ఓన్లీ క్యారెట్స్ తిన్నాను అనమాట. కదా ఎందుకు నేను యూనిఫామ్ వేసుకోవట్లేదు, అసలు ఏమైంది, ఫీలింగ్ కూడా చేయట్లేదు అని చెప్పాను కదా. ఎందుకంటే సో లాస్ట్ వీక్ సండే వచ్చి నా తై మీద వేడి గంజి అన్నం వరుస్తున్నప్పుడు వేడి గంజి పడిపోయింది ఫ్రెండ్స్. సో అందుకే మొత్తం మీ తై అంతా కాలిపోయింది అనమాట. సో అందుకు 1 వీక్ నేను రెస్ట్లో ఉన్నాను అనమాట. సో జిమ్కి కూడా వెళ్ళలేదు అండ్ ఇంకా ఫీడింగ్ కూడా చేయలేదన్నమాట. సో మరి ఏం చేస్తాం, మా తై కాలిపోయింది కదా. సో రెస్ట్లో ఉండమన్నారు. డాక్టర్స్ కూడా యూనిఫామ్ వేసుకోకూడదు అని చెప్పారు. ట్రాక్స్ గట్రా అట్లా వేసుకోకూడదు అని చెప్పారు అనమాట. సో అందుకే నేను ఇన్ని డేస్ రెస్ట్లో ఉండి ఫీడింగ్ కూడా వెళ్ళలేదు. నెక్స్ట్ రేపు వెళ్తున్నాను ఫీడింగ్కి అయితే. సో చాలా డేస్ అయింది ఫీడింగ్ చేసి. చాలా పాపం అవి ఎంత వెయిట్ చేస్తుంటాయి. అండ్ వర్షం కూడా కదా, ఫుడ్ కూడా సరిగ్గా దొరకదు. మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మేడమ్స్ వచ్చేసరి లోపు బ్రేక్ఫాస్ట్ చేసేయాలి ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేయాలి. ఆల్మోస్ట్ మేడమ్స్ అయితే వచ్చేసారు కదా. సో ఇంకా క్లాసెస్ అయితే స్టార్ట్ చేసేయాలి. ఇంకా నాన్ స్టాప్గా 10:30 వరకు క్లాసెస్ ఉంటాయి. సో మళ్ళీ 10:30 తర్వాత కలుసుకున్నాము. బాయ్ గాయ్స్. వీడియో అయితే స్కిప్ చేయకండి. బాయ్. సో గాయ్స్, ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను అనమాట ఇంటికి. ఇంకా పైకి వెళ్తున్నాను. సో ఇది కిందనమాట. సో పైకి వెళ్ళాలి ఇప్పుడు. సో చాలా ఆకలి వేస్తుంది. ఇందాకలు కొంచెమే తినాను. ఇప్పుడు వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ తినాలన్నమాట. సో గాయ్స్ బాయ్. సో గాయ్స్, ఇప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు రైస్ కుక్ చేసుకొని, ఈరోజు డైట్ వచ్చి నేను పన్నీర్ తీసుకుంటున్నాను. పన్నీర్ రైస్ ప్రిపేర్ చేస్తాను. సో మీకు హెల్తీయెస్ట్ పన్నీర్ రైస్ ఎట్లా ప్రిపేర్ చేయాలో కూడా వీడియోలో చెప్తానమాట. సో మీరు కూడా ఫాలో అయిపోవచ్చు చక్కగాన. సో ముందు రైస్ ప్రిపేర్ చేసుకుని తర్వాత ఎట్లాగా పన్నీర్ రైస్ ప్రిపేర్ చేయాలో అనేది మీకు చూపిస్తాను. ఓకే గాయ్స్ బాయ్. వీడియో అయితే స్కిప్ చేయదు. బాయ్. సో గాయ్స్, ఫుడ్కి అయితే అదే పన్నీర్ రైస్ చేస్తానని చెప్పాను కదా. సో దానికైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అన్నీ అంటే ఏం లేవు. సో క్యారెట్, పన్నీరు రెడీగా ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకే గాయ్స్. సో గాయ్స్, హెల్తీ రెసిపీ అనమాట. సో పన్నీర్ రైస్ ఎలా చేయాలో చెప్పేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ మనం పెనంలో నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకొని కొంచెం పన్నీర్ అనేది నేను 100 grams తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు కారం వేసి ఫ్రై చేసి తర్వాత రెడ్ చిల్లీ సాస్ అనేది నేను టేస్ట్ కోసం వేసుకున్నాను. మీరు వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది వేసుకున్నా అది మీ ఇష్టం. సో తర్వాత కొంచెం ఫ్రై చేసేసాను అనమాట. మరీ ఫ్రై చేసేస్తే గట్టిగా అయిపోతుంది. సో సాఫ్ట్గా ఉండాలి. తర్వాత అది పక్కన పెట్టేశాక మళ్ళీ పెనం తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ క్యారెట్ పీసెస్ వేసి ఫ్రై చేసి నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్న వాటిని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 200 grams రైస్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఫుల్గా మిక్స్ చేసేసుకొని ఫ్రెండ్స్ దాన్ని కంప్లీట్ అయిపోయింది. వెళ్తాను. సో ఇంకా జిమ్కి కూడా వర్కౌట్కి వెళ్ళాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే చూడండి, మా బ్లూ గడి ఎలా ఆడతాడు పిల్లలతో, ఇక్కడ ఉన్న పిల్లలతో. దా బ్లూ. ఓయ్ హాయ్ చెప్పు. వీళ్ళందరూ మా బ్లూ గార్డ్ కోసం వస్తారనమాట. ఓయ్ ఓయ్ ఏయ్ కొడేసుకోకండి. హాయ్ హలో అందరు హాయ్ చెప్పండి. హాయ్ వీళ్ళందరూ మా బ్లూ గార్డ్ ఫ్రెండ్స్.
ఏయ్ ఏయ్ ఆయ్ చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. మా ఓని తిప్పేసాక ఇంకా జిమ్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వర్కౌట్కి రెడీ అయిపోతున్నాను అనమాట. సో లూజ్ ప్యాంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ట్రాక్స్ అయితే. సో నేను వర్కౌట్ చేసుకున్నాను. వీడియో తీయడానికి ఎవరు లేరనమాట, టైంలో ఎవరు ఉన్నారు కదా, ఓన్లీ ఇద్దరు తమ్ముళ్ళు చేసుకుంటున్నారు వర్కౌట్ అంతే. సో నేను మాత్రం ముందున వీడియో ఫోన్ పెట్టుకొని వీడియో తీసుకున్నాను. జస్ట్ ఒక్క వర్కౌట్ మాత్రమే వీడియో తీసాను. అసలు చాలా ఒక 1.5 hours to 2 hours చేస్తాను వర్కౌట్ ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో వర్కౌట్ కంప్లీట్ అయిపోయాక పోజింగ్ అనమాట, పోజింగ్ అది చూస్తున్నాను ట్రైసెప్స్ ఎట్లా ఉందో అని. వర్కౌట్ అంతా కంప్లీట్ అయ్యి మొత్తం క్లాస్ అయిపోయాక చలో ఇంకా హే గాయస్ ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. కంప్లీట్ అయిపోయింది వర్క్ అయితే. 9:30 అయింది. సో అన్నీ చేసుకొని వచ్చేసరికి ఇంత టైం అయిందన్నమాట. నాన్ స్టాప్ క్లాసెస్, ఖాళీ లేదు అసలు. మధ్యలో వీడియో తీద్దామన్న క్లాసెస్ని అస్సలు ఖాళీ లేదనమాట. సో నాన్ స్టాప్ క్లాసెస్ అయ్యాయి. ఇప్పుడే వచ్చానమాట. 9:30 అయింది గాయస్. ఇంకా తినేసి ఫ్రెష్ అయ్యి కొంచెం తినేసి బజ్జుని పోవాలి. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి క్లాస్ ఉంది నాకు. సో అండ్ రేపు ఫీడింగ్ కూడా ఉందన్నమాట. సో చాలా బేకి లేవాలి. ఇంకా లేవడం అంటే రోజు ఒకేలా లేవడం రొటీన్ కదా నాకు. సో గాయస్ మరి ఇంకా తినేస్తాను, ఇప్పుడు తినడానికి వెళ్తాను ఫ్రెష్ అయ్యి కొంచెం. ఓకేనా, బై గాయస్. సో గాయస్ ఫైనలీ డే ఇన్ మై లైఫ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా తినడం కూడా కంప్లీట్ అయిపోయింది, పడుకోవాలన్నమాట ఇంకా అంతే. సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. యాక్టివేట్ చేస్తేనే మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంటాయి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బై గాయస్, గుడ్ నైట్.